కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వరద బాధితులకు పంపిన చెక్కులను ఇన్ఛార్జి తమ్మళ్లపల్లి. చుక్కలపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 10 రోజులుగా భోజన వసతి ఏర్పాట్లు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సాలాపు వానిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వరద బాధితులకు పంపిన చెక్కులను జనసేన పార్టీ నందిగామ ఇన్ఛార్జి తమ్మళ్లపల్లి రమాదేవి, ఎమ్మెల్యే తగిరాల సౌమ్య తదితర ముఖ్య నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తమ్మళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు మరియు జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం నందిగామ నియోజకవర్గంలోని వరద బారిన పడినటువంటి 38 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో పంచాయతీకి ₹1,00,000 చొప్పున విరాళం ప్రకటించినందుకు నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలోని చెక్కు పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. నందిగామ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి సభ్యులు పాల్గొని జయప్రదం చేశారు. 75 సంవత్సరాల పైబడిన వయసు కలిగిన వారిని ఎవరు కూడా అనుకోనంత విధంగా ఆయన మనోధైర్యంతో, ఆయన దృఢ సంకల్పంతో నడుము లోతట్టు ప్రాంతానికి కూడా ఆయన వెళ్ళి అక్కడే ఉండి వారి కష్టాలను తన కష్టాలుగా తీసుకొని ఆయనతో పాటు పై అధికారులతో కూడా ఎక్కడికక్కడ అన్ని పనులు సక్సెస్ఫుల్ గా చేయిస్తూ తొందరగా వారి కష్టాన్ని అందుకొని ఆయన చేతనందించిన ఆ యొక్క సేవా విధానం మన అందరికీ కూడా ఆదర్శపడండి. అలానే ఉప ముఖ్యమంత్రి కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆయన తెలిసిన వెంటనే ఆయన త్వరితంగా వచ్చి అన్ని డిపార్ట్మెంట్స్ తో వేదికను అలంకరించిన పెద్దలకు, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారికి, మా ప్రియాతి ప్రియమైన టీడీపీ అన్నలకి, తమ్ముళ్ళలాంటి జన సైనికులకు, పెద్దలకు, వీర మహిళలకు అందరికీ నా అభినందనం తెలియజేసుకుంటూ, వాయుగుండంలో ఏర్పడిన ఒక పెద్ద విపత్తు గత నెల 29వ తేదీన మొదలై వారం రోజుల పాటు విపరీతమైన వర్షపాతంతో, వర్షాలతో, ఘోరమైన తుఫానుతో అతలాకుతలమైపోయింది. ప్రకృతి సైతం స్తంభించిపోయినంత పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల దాదాపు 5 లక్షల ఎకరాలు పైగా భూమి మొత్తం నేలపాలైంది. తుఫాను ఎంత తీవ్రంగా వచ్చిందో ప్రతి రైతు కంటి వెంట కన్నీరు ఒక వరదలా పొంగింది. చిన్న బిడ్డలు, మహిళలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఎంతో మంది ఎన్నో రకాలుగా వారం రోజుల పాటు నరక యాతన పడ్డారు. ఎక్కడికెక్కడ ఆగిపోయిన ప్రకృతి వైపరీత్యం వల్ల పంటలన్నీ పాడైపోయి, రహదారులన్నీ కంప్లీట్ డ్యామేజ్ అయిపోయి, విజయవాడలో భారీ వర్షాల కారణంగా బుడమేరు వాగు పొంగి విజయవాడ నగరాన్ని ముంచెత్తిన సందర్భంగా సింగ్ నగర్, పాత రాజరాజేశ్వరిపేట, భవానీపురం, గట్టు వెనుక ప్రాంతం, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, న్యూ రాజరాజేశ్వరిపేట తదితర ప్రాంతాలంతా కూడా ముంపుకు గురై ప్రజలు కష్టాల్లో మునిగిన సందర్భంగా దాతృత్వానికి మారుపేరుగాంచినటువంటి పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ చుక్కపల్లి అరుణ్ కుమార్ 300 దుప్పట్లు, 300 టవల్స్ ను సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ద్వారా వరద బాధితులకు అందజేశారు. చుక్క
చుక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 10 రోజులుగా భోజన వసతి ఏర్పాట్లు ముంపుకు గురైనటువంటి ప్రాంతాలకు మరింత సహాయం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ మాట్లాడుతూ చుక్కపల్లి వారి పాపులర్ షూ మార్ట్ సంస్థల దాతృత్వాన్ని కొనియాడారు. చుక్కపల్లి అరుణ్ కుమార్, చుక్కపల్లి విజయ్ కుమార్ మరియు చుక్కపల్లి అవినాష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఏఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరచూరి రాజేంద్రబాబు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు లంకా గోవిందరాజులు, పాపులర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వారికి 300 దుప్పట్లు, 300 టవల్స్ని మనం ఇస్తున్నాము. వారి కార్యకర్తల సహకారంతో విజయవాడ 64 డివిజన్లో 32 డివిజన్లో ఈ వరద బాధితులు ఉన్నారని, వరద ప్రమాదం జరిగిందని వచ్చిన వార్తల ప్రకారం శంకర్ గారు వారి మిత్ర బృందం అంతా ఇక్కడ సిపిఐ కార్యకర్తలు వచ్చారు, వారికి అందించాము. వారు వీటిని తీసుకెళ్ళి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి సహాయంగా అందజేస్తారని మేము అందించడం జరిగింది. వారు ఆ రకంగా చేస్తారని భావిస్తున్నాము. ముంపు ప్రాంతాల బాధితులకు ఎప్పటిలాగా దాతృత్వానికి మారుపేరైనటువంటి కీర్తిశేషులు గౌరవనీయులు చుక్కపల్లి పిచ్చయ్య గారి సంస్థ పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల చైర్మన్ వారి పెద్ద కుమారుడు అరుణ్ కుమార్ గారి, అలాగే చుక్కపల్లి విజయ్ కుమార్ గారు, వారి ఇరువురు కూడా ఈ వరద ముంపు ప్రాంతాలకి 300 దుప్పట్లు, 300 టవల్స్ విజయవాడ నగరంలో పేద ప్రజలకు పంచడానికి, ముంపు ప్రాంతాలకు గురైనటువంటి బాధితులకు పంచడానికి వారు దాతృత్వాన్ని ప్రకటించినందుకు వారికి సిపిఐ తరఫున ప్రత్యేకించి అభినందన తెలియజేస్తూ, ఇటువంటి ఎన్నో దాతృత్వ కార్యక్రమాలు మరెన్నో పాపులర్ షూ మార్ట్ గ్రూప్ సంస్థల వారు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ వారికి మరోసారి సిపిఐ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సక్రమంగా పేద ప్రజలకు పంచబడతాయని చెప్పేసి తెలియజేస్తాం. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం సాలాపువానిపాలెం గ్రామంలోని ఇటీవల జరిగిన చోరీలలో 2 నిందితులను అరెస్ట్ చేసినటువంటి అనకాపల్లి క్రైమ్ పరవాడ పోలీసులు. అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా కామెంట్స్. పరవాడ మండలం సాలాపువానిపాలెంలోని అనకాపల్లి పట్టణం ఎన్జిఓ కాలనీ విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్లలో జరిగినటువంటి చోరీల్లో విశాఖపట్నంకు చెందిన వడ్డాది పోలరాజు, చినామాన ఎల్లాజీలను అరెస్టు చేశాం. వారి వద్ద నుంచి 12 లక్షలు విలువ చేసే 17 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎమర్జెన్సీ 100 పనిచేయలేనప్పుడు 112 ఎమర్జెన్సీ నంబర్కి ఫోన్ చేయాలని సూచించిన ఎస్పీ దీపిక. సార్ రికవర్ చేయని ఓన్లీ ఒక 20 grams సిల్వర్ ఒకటి చెప్పారు మనకి, అది ఒకటి రికవర్ అవ్వలేదు. గోల్డ్ అయితే మొత్తం రికవర్ చేసాము. మనకి కేసెస్ ఉన్నది పరవాడ పోలీస్ స్టేషన్లో ఉంది, అనకాపల్లి రూరల్ స్టేషన్లో ఉంది, ఇంకొకటి విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్, విజయనగరం రూరల్, అనకాపల్లి టౌన్ స్టేషన్, విజయనగరం రూరల్ స్టేషన్, పరవాడ స్టేషన్. ఇది డిటెక్ట్ చేసిన రికవర్ చేసినాను పరవాడ స్టేషన్లో చేశాను. 100 కాల్ చేసినప్పుడు ఆయన దగ్గర పోలీసు లోకల్ పోలీసు నెంబర్ లేదు. 100 కాల్ చేసినప్పుడు 100 కాల్ పనిచేయలేదని క్లియర్గా చెప్పిన దాని అదే 100 ఆ రోజు ఆయన చెప్పిన దాని మీద మనం కూడా వెరిఫై చేసాము. అది యాక్చువల్గా కనెక్ట్ అవ్వలేదు కాల్. దాంట్లో ఇబ్బంది ఏమొస్తుందంటే మనకి 100 112 కాల్స్ ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. సో దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటుంది. మీరు నాకు సపోజ్ మీరు 100 కాల్ చేశారు, ఆ టైంలోనే ఇంకొకరు కూడా కాల్ చేస్తే ఒకళ్ళు వరకు వెయిటింగ్లో ఉంటారు. దాని తర్వాత చేసిన దానికి కనెక్ట్ అవ్వదు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ అది ప్రాబ్లమ్. ఆ కాల్ యాక్చువల్గా మనకి ల్యాండ్ అవ్వలేదు, మన కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవ్వలేదు. ఆ కాల్ 100 అయింది, కనెక్ట్ అవ్వలేదు. ఆయన కాల్ చేసింది వాస్తవంగా ఇది కనెక్ట్ అవ్వలేదు. దీనికి ఫర్దర్ నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచడానికి, అంటే ఒక్కసారిలో ఎక్కువ మంది కాల్స్ ల్యాండ్ అవుతాం, నెంబర్ ఆఫ్ లైన్స్ పెంచాలి. అది మనం ఆల్రెడీ ఫ్లాగ్ చేసాము. ఈ కాల్స్ అన్నీ కూడా సెంట్రల్ కంట్రోల్ రూమ్ ఏదైతే మంగళగిరిలో ఉందో అక్కడ ల్యాండ్ అవుతాయి. అక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్కి వస్తాయి.
సో అది ఆల్రెడీ మనం ఫ్లాగ్ చేసాం. మన నెంబర్ ఆఫ్ లైన్స్ ఇంక్రీజ్ చేస్తున్నామండి. అది కొంచెం బికాజ్ ఓన్లీ ఒక డిస్ట్రిక్ట్లో చేసేది కాదు కాబట్టి వీ విల్ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. కానీ ఇది అందరికీ మీరు నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అని 112ని పాపులరైజ్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ లైన్స్ కూడా 112 ఎక్కువ ఉన్నాయి. సో 112 అయితే ఇంకెక్కువ మందికి కాల్స్ కనెక్ట్ అవుతాయి. అంటే ఒకేసారి ఎంతమంది చేసినా కూడా 112 అయితే కాల్స్ కనెక్ట్ అవుతాయి. సో 100 కాకుండా 112 కాల్ చేస్తే కూడా పోలీస్కి సమాచారం వస్తుంది. సో ఈ 112 అనేది కూడా మనం పాపులరైజ్ చేయాలి. సో యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ 112 లాంచ్ చేసినాక అందుకే 100, 112 ఇంటిగ్రేట్ చేశారు. మొత్తం 100ని తీసేసి 112 పెడితే చాలా మందికి 100 తెలుసండి, మరి కాల్ చేయలేరనే దాని మీద వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. ఇంటిగ్రేషన్ వల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ డిఫరెన్స్ ఉంది. బట్ ఈ 112 అనేది ఏదైతే ఉందో అది కూడా మీరు పాపులరైజ్ చేస్తే 112కి ఫోన్ చేస్తే కూడా పోలీస్కి చేయొచ్చు. మీరు ఫోన్లో కూడా చూస్తే ఎమర్జెన్సీ నెంబర్ అని డైల్ అవుతుంది కదా, 112 డైల్ అవుతుంది. అది ఎందుకంటే మొత్తం అంతా కంట్రీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వరద బాధితులకు పంపిన చెక్కులను ఇన్ఛార్జి తమ్మలపల్లి. చుక్కలపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ 10 రోజులుగా భోజన వసతి ఏర్పాట్లు. అనకాపల్లి జిల్లా బరవాడ మండలం సాలాపువానిపాలెం గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.